నందిని ఇంకా గౌరీ అనే ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ వాళ్ళ ముసలి అమ్మమ్మతో కలిసి ఒక పైపింట్లో నివసిస్తూ ఉంటారు. నందిని ఇంకా గౌరీ తల్లిదండ్రులు ఒక కార్ యాక్సిడెంట్లో చనిపోతారు. అలానే వాళ్ళ అమ్మమ్మ ఇప్పుడు చాలా ముసలిదైపోయింది. దాని కారణంగా తను ఏ పని చేయలేదు. అదీ కాక తను ఉండటానికి తన దగ్గర ఇల్లు కూడా లేదు. అలానే సంపాదించటానికి ఏ దారి లేదు. అందుకనే తనొక పైపింట్లో నివసిస్తూ ఉంటుంది. అలానే ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు చుట్టుపక్కల ఉన్న చెత్తని సేకరించి వాటిని అమ్మి డబ్బు సంపాదిస్తూ ఉంటారు. వాటితో వాళ్ళకి ఇంకా వాళ్ళ అమ్మమ్మకి భోజనం దొరికేది. అలా ఒక రోజున చాలా పెద్ద వర్షం పడుతుంది. గౌరీ, చూసావా ఎంత పెద్ద వర్షం పడుతుందో? మరిప్పుడు మనం ఈ పైపింట్లో ఎలా ఉండగలం? అవును నందిని, నిజంగానే చాలా పెద్ద వర్షం పడుతుంది. అలానే నీళ్లు కూడా పెరుగుతూ వస్తున్నాయి. ఇలానే కాసేపుంటే పైప్లోకి వచ్చేస్తాయి నీళ్లు. అలా జరిగితే అమ్మమ్మ పరిస్థితి ఏంటి? పాపం ఎక్కడుంటుంది అమ్మమ్మ? ఇలా ఇద్దరు అక్కా చెల్లెళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో వర్షం ఇంకా ఎక్కువవుతుంది. నందిని, వర్షం ఇంకా ఇంకా పెరిగిపోతోంది. ఇప్పుడు మన పైప్లోకి కూడా వచ్చేసాయి నీళ్లు. ఇప్పుడు మనం ఇందులో ఎలా ఉండగలం చెప్పు? ఇంకేం చేయగలం చెప్పు గౌరీ. అయినా మనకి ఉండటానికి ఇంకో ఇల్లు కానీ స్థలం కానీ ఏమీ లేదు. మరి అమ్మమ్మ సంగతి ఏంటో పాపం. అసలుకే తన ఆరోగ్యం ఏమీ బాలేదు ఇప్పుడు. అలా ఇప్పుడు నీళ్లు వాళ్ల పైపింట్లోకి వచ్చేశాయి. అది చూసిన నందిని ఇంకా గౌరీ చాలా కంగారు పడుతూ ఉంటారు. కానీ పాపం వాళ్ళు ఇప్పుడు చేయగలిగింది కూడా ఏమీ లేదు. వర్షమేమో తగ్గుముఖం పట్టేదారే కనిపించటం లేదు. అలా ఆ వర్షం రాత్రంతా కూడా కురుస్తూనే ఉంటుంది. అంతటితో వాళ్ల ఇంట్లోని సామాను మొత్తం వర్షం నీటిలో మునిగిపోతూ ఉంటాయి. నందిని, ఇంటి సామాను మొత్తం వర్షంలో మునిగిపోయాయి. ఇప్పుడు మనం సామాను ఎక్కడి నుంచి తీసుకొస్తాం? అది పక్కన పెట్టు. ఈ వర్షం మొదలయ్యి 2 రోజులవుతుంది. అప్పటినుంచి మనం ఏమీ తినలేదు. ఇంకా మన అమ్మమ్మ పాపం ఎంత ఆకలితో ఉందో ఏంటో. అలా అనుకొని వాళ్ళ అమ్మమ్మతో ఇలా అంటారు. అమ్మమ్మ, మేమిద్దరం ఇప్పుడే వస్తాము. అప్పటి వరకు కంగారు పడకుండా జాగ్రత్తగా ఉండు. నీకు ఏమైనా తినడానికి తీసుకుని వస్తాము. అరే, మీ ఇద్దరూ ఇంత పెద్ద వర్షంలో ఎక్కడ తడుస్తారు? ఎక్కడికి వెళ్ళొద్దు. నాకు ఆకలిగా లేదులే. మీరు మాత్రం ఎక్కడికి వెళ్ళొద్దు. అరే అమ్మమ్మ, నువ్వు కంగారు పడకు, ఏమీ అవ్వదు. అవునమ్మమ్మ, మేమిలా వెళ్ళి అలా వచ్చేస్తాం కదా, నువ్వు కంగారు పడకుండా ఉండు. అలా చెప్పి ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు తినటానికి ఏమైనా తీసుకుని రావటానికి వెళ్తారు. అలా ఒక దాబా అతని దగ్గరికి వెళ్ళి భోజనం ఇవ్వమని అడుగుతారు. అయ్యా, మాకు కొంచెం భోజనం ఇస్తారా? అదేంటంటే ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేవు, కానీ రేపు ఉదయాన్నే వచ్చి మీ డబ్బు మీకు ఇచ్చేస్తాం. పోండి ఇక్కడి నుంచి. డబ్బు లేదంటే మీకు భోజనం కూడా లేదు. ఎక్కడి నుంచి వస్తారో ఈ అడుక్కునే వాళ్ళంతా? అలా అంటూ ఆ దాబా యజమాని వాళ్ళని అక్కడి నుంచి తరిమేస్తాడు. అంతటితో వాళ్ళిద్దరూ ఇంకో దుకాణానికి వెళ్ళి అక్కడ కూడా తినటానికి ఏమైనా ఇవ్వమని అడుగుతారు. అయ్యా, మీ దుకాణంలో బిస్కెట్లేమైనా దొరుకుతాయా? మాకు కొన్ని బిస్కెట్లు కావాలి. ఉన్నాయమ్మా, ఇప్పుడే ఇస్తాను. అలా చెప్తూ ఆ షాప్ అతను 2 బిస్కెట్లు తీసి గౌరీ ఇంకా నందిని చేతికి ఇస్తాడు. మీకు చాలా ధన్యవాదాలయ్యా. ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేవు. రేపు వచ్చి మీకు మీ డబ్బులు ఇచ్చేస్తాము. ఇటివ్వండి, నా బిస్కెట్లు నాకు ఇవ్వండి. డబ్బులు లేవు కానీ బిస్కెట్ల కోసం వచ్చారు. అయ్యా, మేం చెప్తున్నాం కదా, రేపు వచ్చి మీ డబ్బులు మీకు ఇచ్చేస్తామని. మాకు దయచేసి ఈ బిస్కెట్లు ఇవ్వండి. మీ దగ్గర డబ్బులే లేవన్నప్పుడు సామాన్లు తీసుకోవడానికి ఎందుకు వచ్చారు? బిస్కెట్లు నాకు ఇచ్చి పోండి అవతలకి. ఎక్కడి నుంచి వస్తారో ఈ సంత అంతా. అలా తినటానికి ఏమైనా కొందామంటే ఆ ఇద్దరి దగ్గర డబ్బులుండవు. అందుకనే వాళ్ళకెవ్వరూ ఏమివ్వటం లేదు. అంతటితో ఆ ఇద్దరక్కా చెల్లెళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. నందిని, మన దగ్గర డబ్బులు లేకుండా మనకి తిండి ఇవ్వటానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. ఇప్పుడు అమ్మమ్మకి భోజనం ఎలా పెడతాం? అదీ కాక మన ఇద్దరికి కూడా ఆకలిగా ఉంది. ఎక్కడైనా ఏదైనా దొరికితే ముందు అమ్మమ్మకే పెడదాము. ఈ భారీ వర్షం కారణంగా ఎక్కడ ఏ చెత్త దొరకడం లేదు. పోనీ అది అమ్మి మనం డబ్బులు తెచ్చుకుందాం అనుకుంటే. ఇప్పుడేం చేద్దాం? ఇంకేం చేస్తాం? పద, వెళ్ళి ప్రతి ఇంటిని అడుగుదాం. ఏమో, ఎవరికైనా మన మీద జాలి కలిగి తినడానికి ఏమైనా ఇస్తారేమో చూద్దాం. అలా అనుకుని ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు భోజనం అడగటానికి ప్రతి ఇంటి తలుపు కొడుతూ ఉంటారు. అలా ఒక ఇంట్లోంచి ఒక మహిళ తలుపు తీసి బయటికి వస్తుంది. ఎవరు మీరు? ఎందుకు మా ఇంటి తలుపు కొడుతున్నారు? ఆంటీ గారు, మేమిద్దరం అక్కా చెల్లెళ్ళం. మాకు కొంచెం ఆహారం ఇవ్వగలరా? అదేంటంటే ఈ భారీ వర్షం వల్ల మా సామాను మొత్తం తడిచిపోయింది. ఇప్పుడు మా దగ్గర తినటానికి ఏమీ లేదు. అదీ కాక ఇంటి దగ్గర మా ముసలి అమ్మమ్మ ఆకలితో ఉంది. ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్ళని చూసి ఆ మహిళకి వేరే ఒక ఆలోచన వస్తుంది. అంతటితో తన ఆలోచనలో పడుతుంది. ఈ వర్షం వల్ల పని వాళ్ళందరూ సెలవు పెట్టుకొని కూర్చున్నారు.
కాబట్టి నేను ఈ ఇద్దరితో పని మొత్తం చేయించుకొని బదులుగా కొంత ఆహారం ఇస్తాను. అప్పుడు నా ఇంటి పని మొత్తం కూడా అయిపోతుందిగా. అప్పుడు ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు మళ్ళీ ఆ మహిళతో ఇలా అంటారు. ఆంటీ గారు, ఏంటి మీరు మా కోసం కొంచెం భోజనం ఇవ్వగలరా? ఆంటీ గారు, మా అమ్మమ్మ చాలా ముసల్ది. తనకేమైనా పెట్టడానికి మా దగ్గర ఏ ఆహారమూ లేదు. మీరు గనుక మాకు తినడానికి ఏమైనా ఇస్తే మీకు చాలా చాలా రుణపడి ఉంటాము. మీ ఇద్దరికీ ఆహారమైతే దొరుకుతుంది, కానీ మీ ఇద్దరూ నా ఇంట్లో కొంత పని చేయాల్సి ఉంటుంది. అది విన్న నందిని ఇంకా గౌరీ చాలా సంతోషిస్తారు. అలాగే ఆంటీ గారు, మేము మీ ఇంట్లో అన్ని పనులు పనులు చేస్తాము. చేస్తాము. మాకు కొంచెం మాకు ఆహారం కొంచెం ఇవ్వండి. ఆహారం. అయితే సరే, మరి లోపలికి వచ్చి పని అంతా మొదలు పెట్టండి. అంతటితో ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఆ మహిళ ఇంట్లో చాలా ఆనందంగా పనిచేస్తారు. దానికి బదులుగా వాళ్ళకి ఆహారం దొరకబోతుంది అని. ఇంతలో వాళ్ళకి కిచెన్లోంచి మంచి గుమగుమలాడే వాసన వస్తుంది. నాకనిపిస్తుంది ఆంటీ గారేదో మంచి వంట చేస్తున్నారని. నాకు అనిపిస్తుంది పూరి ఇంకా పన్నీర్ కూర, దానికి తోడు పాయసం కూడా చేస్తారేమో అని. నిజమే. అబ్బా, ఈరోజు మనకి పండగ విందన్నమాట. పద పద, త్వరగా పని పూర్తి చేసేద్దాం. అప్పుడు ఆంటీ గారు మనకి మంచి మంచి వంటలు ఇస్తారు. అలా అనుకుంటూ వాళ్ళిద్దరూ త్వరగా అంట్ల పని, ఇల్లు శుభ్రం చేసే పని పూర్తి చేసేస్తారు. అలా వాళ్ళ పని పూర్తయిన తరువాత, ఆంటీ గారు, మేము అంట్లు తోమేశాము, అలాగే ఇల్లు కూడా శుభ్రం చేసేశాం. అప్పుడు ఆ మహిళ కిచెన్లోకి వెళ్ళి రాత్రి మిగిలిన అన్నం ఇంకా మిగిలిపోయిన కూర తీసుకొని వచ్చి వాళ్ళకి తినటానికి ఇస్తుంది. ఇదిగోండి మీ భోజనం. ఏంటి ఆంటీ గారు, ఇది రాత్రి అన్నం కదా. మేము అనుకున్నాము మీరు మా పనికి బదులుగా మంచి భోజనం ఇస్తారు అని. ఓ, మరి నేనిచ్చిన దాంట్లో ఏం తక్కువైందేంటి? అరే, మీ ఇద్దరు చేసిన పనికి దీనికంటే ఎక్కువ ఎవరిస్తారు? ఇంక పొండెక్కడి నుంచి. అది విన్న గౌరీ ఇంకా నందిని చాలా దిగులుగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలా వాళ్ళు ఇంటికి వెళ్ళి వాళ్ళకి దొరికిన ఆ కొద్ది ఆహారాన్ని వాళ్ళ అమ్మమ్మకి తినమని ఇస్తారు. మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? నేను ఇక్కడ ఎంత కంగారు పడ్డానో తెలుసా? అమ్మమ్మ, నువ్వెప్పుడూ ఇలా కంగారు పడుతూనే ఉంటావు. మాకేం అవ్వదు. ఇప్పుడు వచ్చేసాం కదా, ఇంక రా, త్వరగా వచ్చి భోజనం తిను. నీకు చాలా ఆకలిగా ఉంటుంది. మరి మీరు తిన్నారా? భోజనం చాలా తక్కువగా ఉంటుంది. అది కేవలం ఒకరికి మాత్రమే సరిపోతుంది. అందుకనే గౌరీ ఇంకా నందిని తనకు అబద్ధం చెప్తారు. అమ్మమ్మ, మేమిద్దరం భోజనం అక్కడే చేసి వచ్చాము. ఇది కేవలం నీకోసం మాత్రమే తెచ్చాము. త్వరగా తిను. ఓ, అవునా? అంతటితో వాళ్ళ అమ్మమ్మ భోజనం తినేస్తుంది. అలా తను తినటం చూసి వాళ్ళిద్దరూ చాలా సంతోషపడతారు. ఈ రోజైతే మనం అమ్మమ్మకి ఎలాగోలా భోజనం పెట్టాము, కానీ రేపు అమ్మమ్మ కోసం మంచి భోజనాన్ని ఎలా తీసుకురావాలి? ఈ రోజుకి ఆ భగవంతుడు మనకి భోజనం ఇచ్చాడు కదా, అలానే రేపు కూడా తప్పకుండా ఇస్తాడు. అలా ఇద్దరక్క చెల్లెళ్ళు 2 రోజుల నుంచి ఏమీ తినకుండా ఉండటం వల్ల చాలా ఆకలిగా ఉంటారు. అలా ఆకలితోనే రాత్రంతా పడుకుంటారు. ఆ మరుసటి రోజు ఉదయం ఎప్పుడైతే తెల్లవారుతుందో ఆ ఇద్దరక్క చెల్లెళ్ళు చెత్త సంచి పట్టుకొని పనికి బయలుదేరతారు. కానీ వాళ్ళకి ఆ రోజు ఎక్కువ చెత్త ఏం దొరకదు. ఇంత తక్కువ చెత్తని ఏం చేస్తాం? ఆ దుకాణం వాడు ఇంత తక్కువ అంటే కొనుక్కోడేమో. పద చూద్దాం, ఇది తీసుకుని మనకి కొంచెం డబ్బు ఇస్తే ఇస్తాడేమో కదా. అలా అనుకుంటూ ఆ ఇద్దరక్క చెల్లెళ్ళు ఆ కొంచెం చెత్తని అమ్మటానికని దుకాణానికి వెళ్తారు. కానీ అది తీసుకోవటానికి అతను నిరాకరిస్తాడు. ఇంత కొంచెం చెత్తకి ఏమీ రాదు. ఇంకొంచెం తీసుకొని వస్తే ఏమైనా ఇస్తాను. అంతటితో ఇద్దరక్క చెల్లెళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంత తక్కువ చెత్తకి ఏమీ రాదు. ఏం చేద్దాం? ఈరోజు భోజనం ఎక్కడ నుంచి తేవాలి? నీ పద, ఇంకొకసారి వెళ్ళి చూద్దాం. ఈసారి కొంచెం ఎక్కువ చెత్త దొరుకుతుందేమో. అలా అనుకుని ఇద్దరక్క చెల్లెళ్ళు మళ్ళీ చెత్త వెతుక్కునే పనిలో పడతారు. ఈసారైనా కొంచెం ఎక్కువ చెత్త దొరుకుతుందనే ఆశతో. కానీ వాళ్ళకి ఎక్కడ ఏ చెత్త కూడా కనిపించదు. అంతటితో వాళ్ళిద్దరూ చాలా చాలా నిరాశపడతారు. అలానే ఉన్న చెత్తని లెక్కబెడుతూ సాయంత్రం అయిపోతుంది. ఇంతలో అకస్మాత్తుగా వాళ్ళ చూపు ఆ చెత్తలో ఒక మెరుస్తున్న వస్తువు మీద పడుతుంది. గౌరీ, అటు చూడు, అదేదో మెరుస్తుంది అక్కడ. అవును, ఏదో ఉంది అక్కడ. పద ఒకసారి వెళ్ళి చూద్దాం. అలా ఆ ఇద్దరక్క చెల్లెళ్ళు గౌరీ ఇంకా నందిని ఆ చెత్త కుప్ప వైపు వెళ్తారు. అలానే ఆ మెరుస్తున్న వస్తువు ఏంటా అని చూస్తే అదొక వంట ప్యాన్ అని తెలుస్తుంది. అరే గౌరీ, ఇది ఒక ప్యాన్. కానీ దీన్ని మనం ఏం చేద్దాం? ఏం చేస్తాం? రేపు ఉదయాన్నే వెళ్ళి దీన్ని ఆ షాప్ వాడికి అమ్ముదాము. తక్కువలో తక్కువ దీన్ని అమ్మితే కొంత డబ్బైనా వస్తుంది.
అలా ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఆ పాన్ని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి దాన్ని ఒక పక్కన పెట్టేస్తారు. ఆ తర్వాత ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఆ పాన్ కోసం మాట్లాడుకోవటం మొదలు పెడతారు. నిజానికి ఈ ప్యాన్లో మనం మంచి మంచి వంటలు చేసుకోవచ్చు. పూరీలు, పాయసం, పన్నీర్ కూర లాంటివి చేసుకుంటే ఎంత బాగుంటుంది. కానీ ఇది మనకి దేనికి పనికి రావడం లేదు. అలా ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఈ విధంగా చెప్పారో లేదో ఆ పాన్లో నుంచి ఒక్కొక్కటి చప్పున పూరీలు, పన్నీర్ ఇంకా పాయసం అన్ని వంటకాలు బయటికి వస్తాయి. అది చూసిన ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఇంకా వాళ్ళమ్మమ్మ ఆశ్చర్యపోతారు. నందిని, చూసావా నువ్వు ఈ పాన్లో నుంచి ఎంత మంచి మంచి ధనవంతుల వంటకాలు వస్తున్నాయో? నిజమే గౌరీ, నేనైతే ఇదంతా నమ్మలేకపోతున్నాను. మన కళ్ళ ముందే ధనవంతుల వంటకాలన్నీ ఉంటే. అంతటితో ఆ ఇద్దరక్క చెల్లెళ్ళు సంతోషంతో వాళ్ళ అమ్మమ్మకి కూడా చెప్తారు. అమ్మమ్మ, చూసావా నువ్వు ఈ పాన్లో నుంచి ఎలాంటి వంటకాలు వస్తున్నాయో అని? నాకైతే ఇదంతా నమ్మబుద్ధి కూడా అవ్వడం లేదు. ఈ ప్యాన్లో నుంచి భోజనం వస్తుంది అంటే అది కూడా ధనవంతుల ఆహారం. ఇంతలో ఆ పాన్లో నుంచి ఒక స్వరం వినిపిస్తుంది. నేనొక మాయా పాన్ని, అలానే నేను కేవలం పేదవాళ్ళకి మాత్రమే సాయం చేస్తాను. అందుకే మీ ఇద్దరికీ నేను దొరికాను. అలానే ఎప్పుడు మీరిద్దరూ నన్ను ఏమడిగినా సరే కాదనకుండా నేను అవన్నీ మీకిస్తాను. అది ఏ ఆహారమైనా సరే. అందుకే మీరిద్దరూ నన్ను ఎప్పుడూ మీ నుంచి దూరం చేసుకోకండి. అది విని ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళ ఆనందానికి అవధులే ఉండవు. ఆ తరువాత వాళ్ళు ఇంకా వాళ్ళ అమ్మమ్మ సంతోషంగా ధనవంతుల భోజనాన్ని తింటారు. నిజంగా నందిని, నేను ఈ రోజుకి ముందు ఇంత రుచికరమైన ఆహారాన్ని తిన్నదే లేదు. అవును గౌరీ, ఈ ధనవంతుల భోజనం ఎంత రుచిగా ఉందో కదా. నేను కూడా ఇంతకు ముందెప్పుడూ ఇలాంటి భోజనం తినిందే లేదు. ఇదంతా మీ ఇద్దరి మంచితనం వల్లే సాధ్యమయ్యింది. అందుకే మీకు ఈ ప్యాన్ దొరికింది. అప్పటి నుంచి ఆ ఇద్దరు అక్క చెల్లెళ్లకు ధనవంతుల భోజనం ఎప్పుడు తినాలనిపించినా సరే వెంటనే ఆ పాన్ని అడిగేవారు. అంతటితో వాళ్ళకి రుచికరమైన భోజనం అందులో నుంచే వచ్చేది. అలా వాళ్ళంతా కలిసి హాయిగా తినేవారు. ఆ తరువాత ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఆ పాన్ని చాలా జాగ్రత్తగా వాళ్లతోనే ఉంచుకుంటారు. కనక్ ఇంకా కాంచన్ ఇద్దరు కవల పిల్లలు. ఇద్దరి ముఖాలు ఒకేలా ఉన్నా ఇద్దరి రంగులో మాత్రం తేడా ఉండేది. కాంచన్ ప్రకాశించే సూర్యుడిలా తెల్లగా ఉంటే కనక్ రాత్రిపూట చీకటిలా నల్లగా ఉండేది. కనక్ అన్ని చిన్న చిన్నగా తెలుసుకుంటున్న వయసులో ప్రపంచానికి తన పరిచయం మొదటగా తన రంగు ద్వారానే అయ్యేది అని తెలుసుకుంటుంది. వాళ్ళిద్దరినీ చూసిన ఎవ్వరైనా మొదటగా వాళ్లల్లో ఒకరు పాలలా తెల్లగా ఉంటే మరొకరు కోకిలలా నల్లగా ఉన్నారనే చూస్తారు. వాళ్ళ నాన్న సిటీలో పనిచేసేవాడు. వాళ్ళిద్దరికీ చదువుకునే వయసు వచ్చేసరికి తన కుటుంబాన్ని తీసుకుని సిటీకి వచ్చేస్తాడు. స్కూల్లో ఏంటి, మీ ఇద్దరు ట్విన్సా? అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు. నేను ఇప్పటి వరకు మీలాంటి ట్విన్స్ని ఎక్కడా చూడలేదు. నేను కూడా అదే అనుకుంటున్నాను. టీచర్స్ అందరికీ కాంచన్ అంటేనే చాలా ఇష్టం అనేది కనక్ చూసేది. టీచర్ ప్రతిదానికి కాంచన్నే పిలుస్తూ ఉండటంతో కనక్ను ఎవ్వరూ పట్టించుకునేవాళ్లే కాదు. అప్పటి నుంచి కనక్ మనసులో తన సోదరి గురించి ఏదో ఒక ఆలోచన మొదలవుతుంది. ఒకరోజు, కనక్, అసలు నువ్వేం చేశావు? నీకు తెలుసా ఈ బొమ్మ ఎంత ఖరీదైనదో అని? అమ్మా, తను కావాలని పగలగొట్టలేదు. మేమిద్దరం ఆడుకుంటున్నాం. సడన్గా ఢీకొని అది కింద పడిపోయింది. ఇది విని వాళ్ళ అమ్మ కంగారు పడి కాంచన్ ఒంటిని చూడటం ప్రారంభించింది. ఏమైందమ్మా? ఎందుకు నన్ను అలా చూస్తున్నారు మీరు? నీకు ఎక్కడైనా దెబ్బ తగిలిందేమో అని చూస్తున్నాను. ఇంత అందమైన పాపకు దెబ్బ తగిలితే అస్సలు బాగోదు కదా. అమ్మా, నాకేమీ కాలేదు, కానీ కనక్కి దెబ్బ తగిలింది. తన కాలుని చూడండి. ఎన్నిసార్లు చెప్పానో ఈ పిల్లకి జాగ్రత్తగా ఉండమని. ముందే అందంగా ఉండదు, ఇంకా ఇలా దెబ్బలు తగిలించుకుంటే అస్సలు చూడలేము. ఆమె కనక్ కాలువైపు చూసేసరికి తన కాలుకి గాజు పెంకు గుచ్చుకొని రక్తం కారుతూ ఉంది. తను వెంటనే కనక్కి ఒక కట్టు కడుతుంది. అలాగే తనను చాలా తిడుతుంది. అక్కడి నుంచి వాళ్ళమ్మ వెళ్ళిపోయిన తరువాత, చాలా నొప్పిగా ఉందా? నువ్వెందుకు పట్టించుకుంటున్నావు? నువ్వందరికీ ఇష్టమైన పిల్లవిగా. స్కూల్లో అయినా ఇంట్లో అయినా ఎక్కడైనా. ఏమంటున్నావు కనక్? నువ్వు నా సొంత సోదరివి. నువ్వు బాధలో ఉంటే నాకు కూడా బాధే కదా. నీ గురించి నా గురించి అందరూ ఏమనుకున్నా నేను అస్సలు పట్టించుకోను. నువ్వు నా సొంత సోదరివి. నీకేదైనా అయితే నేను తప్పకుండా నీకు సహాయం చేస్తాను కనక్. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడన్నా ఏదైనా అయితే చాలు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్తూ ఉంటావు. ఎప్పుడైనా ఒక టైం వస్తుంది కదా, అప్పుడు చూద్దాం ఎంత ఇష్టమో. అక్కా చెల్లెళ్ళిద్దరూ ఇప్పుడు యవ్వనంలో ఉన్నారు. అమ్మాయిలందరూ అందమైన అబ్బాయిల గురించి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. కానీ కనక్ ఎప్పుడైనా ఎవరి గురించైనా మాట్లాడితే అందరూ నవ్వడం ప్రారంభించేవాళ్ళు.
హే వినండి వినండి, కనక్ ఏమంటుందో. మన స్కూల్లో అందరికంటే అందమైన అబ్బాయి దీనికి నచ్చాడట. మన వైపు కూడా చూడని వాడు దీన్ని ఎలా చూస్తాడో. ఇది విన్న కాంచన్ వెంటనే అక్కడికి వస్తుంది. ఇంక మీరిద్దరూ ఆపండి. మీరు మాత్రం తెల్లగా ఉన్నందుకు ఎవరినైనా చూడొచ్చా? కనక్ మాత్రం చామన ఛాయగా ఉన్నందుకు ఎవరిని చూడకూడదా? మీకసలు సిగ్గులేదా? నువ్వు నీ సోదరుని సపోర్ట్ చేస్తున్నావు, మంచిదే. కానీ నువ్వు నల్లగా ఉన్నదాన్ని చామంచాయ అంటున్నావు. ఎక్కడుంది అది అలా? అక్కడ ఉన్న వాళ్ళంతా నవ్వడం మొదలుపెట్టారు. అప్పుడు కనక్ అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. అమ్మాయిలంతా ఎవరి గురించైతే మాట్లాడుకుంటున్నారో ఆ అబ్బాయి పేరు రోనిత్. కంచన్ చాలాసార్లు అతను నిశ్శబ్దంగా తన వైపు చూడటం గమనించింది. మరియు రోనిత్కి తనంటే ఇష్టమని కూడా అర్థమైంది. ఒకరోజు కంచన్ రోనిత్ దగ్గరకు వెళ్ళింది. రోనిత్, నువ్వు నన్ను చాటుగా చూడటం నేను చాలాసార్లు గమనించాను. నేనంటే నీకు ఇష్టమా? అవును కంచన్, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నువ్వేగా మన స్కూల్లో అందరికన్నా అందమైన అమ్మాయివి. మరి నా సోదరి కనక్ గురించి నువ్వేమనుకుంటున్నావు? నీ సిస్టర్ ఎవరు? ఓహో, ఆ కర్రీముఖం అమ్మాయినా? ఎందుకు అందరూ అలా అంటున్నారు? తను కూడా చాలా బాగుంటుంది. కొంచెం చామన ఛాయ్ అంతే. మిగతా అన్నీ ఒకటే కదా. మా హైట్, మా జుట్టు, ఇంకా మా మొఖాలు. అదొక్కటే నిన్నెంతో అందంగా మార్చేస్తుంది. అది విన్న కాంచన్కు చాలా కోపమొస్తుంది. ఈ రోజు నుంచి నువ్వు నన్ను చూసినా అస్సలు బాగోదు. నా సోదరిని ఇష్టపడని ఎవ్వరూ నాకు అక్కర్లేదు అని చెప్పి కాంచన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత అక్కా చెల్లెళ్ళిద్దరూ కలిసి కాలేజ్కి వచ్చారు. అక్కడికి చేరుకున్న తర్వాత కనక్ ఎప్పుడూ ఒంటరిగానే ఉండేది. తనకి కాలేజ్లో స్నేహితులే ఉండేవాళ్లు కాదు. ఈ విషయం కాంచన్కు చాలా బాగా తెలుసు. అందుకనే తను కనక్తో ఎక్కువ సమయం గడపటానికే ప్రయత్నించేది. నువ్వెప్పుడూ ఎందుకని నాతో కలిసి తిరుగుతుంటావు? నువ్వు నా సోదరివి కాబట్టి నా గురించి ఆలోచిస్తావని నాకు తెలుసు. కానీ నాకన్నా చాలా అందంగా ఉంటానని నువ్వు ఫీల్ అయిపోతావని కూడా నాకు చాలా బాగా తెలుసు. అయ్యో కనక్, నీకెందుకని అర్థం కావట్లేదు? నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వెప్పుడూ ఒంటరిగా ఉండకూడదు. నేను కూడా నీతోనే ఉంటాను. ఓహో, చాలా థ్యాంక్స్ నా గురించి ఇంతలా ఆలోచిస్తున్నందుకు. దయచేసి ఇంక నాతో ఉంటూ అలా నా నెత్తిపైకి ఎక్కకు ప్లీజ్. నీకేమనిపిస్తే అది చేసుకో. నాకు మాత్రం దూరంగా ఉండు. ఆ సమయంలో కంచన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తనకి కనక్ చాలా కోపంగా ఉన్నట్టు అనిపిస్తుంది. కనక్ నిజంగానే చాలా కోపంగా ఉంటుంది. తన కోపంతో నడవటం ప్రారంభించినప్పుడు విశాల్ అనే ఒక అందమైన అబ్బాయిని ఢీకొంటుంది. ఐఎమ్ రియలీ సారీ, నేను మిమ్మల్ని చూసుకోలేదు. మీకేమైనా అయ్యిందా? కనక్ విశాల్ని చూస్తూ ఉండిపోతుంది. మరియు అతని స్వీట్ వాయిస్ తనకెంతగానో నచ్చుతుంది. ఎందుకలా చూస్తున్నారు? మీకు ఏదైనా దెబ్బ తగిలిందా అని అడిగాను. లేదు లేదు, నేను బాగానే ఉన్నాను. సారీ, నేనే ఏదో ఆలోచిస్తూ నడుస్తున్నాను. పర్లేదండి. బై ద వే, మీ వాయిస్ చాలా బాగుంది. ఇలా చెబుతూ విశాల్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కనక్ దూరం నుంచి కూడా విశాల్ని చూస్తూ నిలబడిపోయింది. విశాల్ చెప్పిన ఆ మాటలే తన మనసులో ఇంకా తిరుగుతున్నాయి. మీ వాయిస్ చాలా బాగుంది అని. మొదటిసారి కనక్ను ఒకరు ద్వేషించకుండా అభినందించారు. అప్పటి నుంచి కనక్ విశాల్ను ఎక్కడ చూసినా ఆటోమేటిక్గా నవ్వుకుంటుంది. ఒకరోజు విశాల్ ఇంకా కాంచన్ ఏదో మాట్లాడుకోవటం తను చూస్తుంది. ఇద్దరూ గట్టిగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటారు. ఇది చూసిన కనక్ చాలా బాధపడుతుంది. ఆమెకు చాలా కోపం కూడా వస్తుంది. అక్కడికి కొంతసేపు అయిన తరువాత కాంచన్ ఇంటికి రాగానే, కనక్, నువ్వెందుకని ఈరోజు ఒక్కదానివే వచ్చేసావు? రోజు మనం కలిసే కదా కాలేజ్ నుంచి ఇంటికి వస్తాము. ఈరోజు నీకోసం నేనెంత వెతికానో తెలుసా కాలేజ్ అంతా. ఎందుకు నాకు చెప్పలేదు? కాంచన్, విశాల్ నీకెప్పటి నుంచి తెలుసు? మీ ఇద్దరు స్నేహితులా? అవును, విశాల్ నాకు చాలా క్లోజ్. మేమిద్దరం మంచి మిత్రులం. అయినా అదెందుకు అడుగుతున్నావు? నేనంటే నీకు చాలా ఇష్టం అంటూ ఉంటావు కదా. నన్ను విశాల్ని కలుపుతావా? నేను అతన్ని పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను. ఇది విన్న కంచన్ కనక్ వైపు ఆశ్చర్యంగా చూడటం మొదలుపెట్టింది. తనకు అర్థమైంది ఏంటంటే తన రంగు వల్ల కనక్పై చెడు ప్రభావం పడుతుంది అని. తప్పకుండా కనక్, నేను విశాల్తో మాట్లాడతాను. ఇది విన్న కనక్ చాలా సంతోషిస్తుంది. ఇంతలో కాంచన్ ఎలాగోలా విశాల్ను ఈ పెళ్లికి ఒప్పిస్తుంది. ఇంత అందమైన అబ్బాయి కనక్ను ఇష్టపడుతున్నాడని తెలిసి ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు. పెళ్లి పనులు జోరందుకున్నాయి. కానీ కాంచన్ మాత్రం అందరి ముందు సంతోషంగా ఉన్నా తను ఒంటరిగా ఉన్నప్పుడు చాలా బాధపడుతుంది అని కనక్ గమనిస్తుంది. ఏమైంది కంచన్? చాలా బాధగా కనిపిస్తున్నట్టున్నావు. నేను విశాల్ పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా? ఏమంటున్నావు? నేను బాధగా ఉన్నానా? నేను చాలా సంతోషంగా ఉన్నాను. నీ పెళ్లి గురించి విశాల్తో కూడా మాట్లాడేశాను కదా. నాకు చాలా సంతోషంగా ఉంది.
అవును. విశాల్ అంటే నాకు చాలా ఇష్టం. అతనికి నా వాయిస్ అంటే చాలా ఇష్టం తెలుసా? తనెప్పుడూ నేను నల్లగా ఉన్నానని తల తిప్పుకోవటం కానీ, నన్నేదైనా అనటం కానీ ఎప్పుడూ చేయలేదు తెలుసా? అవును కనక్. నాకు చాలా ఆనందంగా ఉంది ఇది వింటుంటే. విశాల్ చాలా అందంగా ఉంటాడు. కాలేజ్‌లో అందరూ కూడా తననే చూస్తూ ఉంటారు. పెళ్ళికి ఒక రోజు ముందు కనక్ గోరింటాకు పెట్టుకొని కాంచన్ గది వైపు వెళ్తుండగా తన ఏడుపు వినిపించింది. తను విశాల్‌తో ఫోన్‌లో ఏదో మాట్లాడుతోంది ఏడుస్తూ. విశాల్, నాది ఒకే ఒక్క రిక్వెస్ట్. కనక్‌ని నువ్వెప్పుడూ సంతోషంగా ఉండేలా చూసుకో ప్లీజ్. చిన్నప్పటి నుంచి అందరూ తన రంగు గురించి ఏదో ఒకటి అంటూనే ఉండేవాళ్ళు. నువ్వు మంచి అబ్బాయివని నాకు తెలుసు. ప్లీజ్ తననెప్పుడూ ఏ విషయంలో కూడా బాధపడేలా చెయ్యకు. ఎందుకంటే కనక్ అంటే నాకు చాలా ఇష్టం. తను బాధపడితే నేను కూడా బాధపడతాను. కాంచన్, నేను నిన్నెంత ప్రేమిస్తున్నానో నీకు తెలుసుగా. నేను కనకని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకున్నది కూడా నువ్వు చెప్పావనే. అవును విశాల్, మనమిద్దరం ప్రేమించుకున్నామన్న విషయం కనక్కి ఎప్పటికీ తెలియకూడదు. పాపం కనక్ చాలా మంచిది విశాల్. ఇది అంతా వింటున్న కనక్ గదిలోకి వెళ్తుంది. ఈరోజు మొదటిసారిగా కాంచన్కు తనపై ఉన్న ప్రేమని తెలుసుకుంటుంది. అలాగే తన గదిలోకి వెళ్ళగానే కాంచన్ను కౌగిలించుకుంటుంది. ఏమైంది కనక్? ఇప్పుడెందుకు బాధపడుతున్నావు? నువ్వు ఈ టైంలో చాలా సంతోషంగా ఉండాలి. అవును కంచన్, నువ్వు నా సోదరివి అయినందుకు ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేనెప్పుడూ నిన్ను నమ్మలేదు. నువ్వేదో నన్ను ఆనందంగా ఉంచటానికే అలాంటి మాటలన్నీ చెప్తుండేదానివి అనుకున్నాను. కానీ ఈరోజు నాకు అర్థమైంది నేనంటే నీకు ఎంత ఇష్టమో అన్నది. నేను చాలా అదృష్టవంతురాల్ని. ఏమంటున్నావు కనక్? రేపు నీకు విశాల్తో పెళ్ళి కదా? లేదు కంచన్, నేను విశాల్ని పెళ్లి చేసుకోను. విశాల్ని ఎవరైనా పెళ్లి చేసుకుంటారు అంటే అది కంచన్నే చేసుకోవాలి. నేనంటే నీకు ఎంత ప్రేమో అన్నది నాకు ఈరోజే అర్థమైంది. అది చాలు నాకు. సరే, ఇప్పుడు నువ్వు నేను చెప్పేది విను. రేపు నువ్వు పెళ్లి కూతురుగా మండపానికి వెళ్ళు. ఈ విషయం గురించి విశాల్కి ఏమీ తెలియనివ్వకు. కాంచన్ మొదటిగా ఒప్పుకోదు. కానీ కనక్ ప్రామిస్ చేయించి మరీ ఒప్పిస్తుంది. అలాగే ఒక పొడవాటి ముసుగుతో ఎలాగోలా విశాల్ కాంచన్కు పెళ్లిని జరిపిస్తుంది. కాంచన్ విశాల్ ఇంటికి వెళ్తారు. కాసేపటి తర్వాత విశాల్ కాంచన్ దగ్గరికి వస్తూ ఇలా అంటాడు. కనక్, నేను మీతో ఒక విషయం చెప్పాలి. కాంచన్ ఏమీ మాట్లాడకుండా చెప్పండి అన్నట్టుగా తల ఊపుతుంది. చూడు కనక్, నువ్వు చాలా మంచి అమ్మాయివి. అవును, నీ రంగు కాస్త చామంచాయిగా ఉంటుందన్నది నిజమే. కానీ ఈ రోజు నుంచి నువ్వు దీని గురించి ఎప్పుడూ తక్కువగా ఫీల్ అవ్వకూడదు. ఈ రోజు నుంచి నిన్ను ఎవరైనా ఏమనంటే నాకొచ్చి చెప్పు. నేను ఎప్పుడూ మీతో తోడుగా ఉంటానని గుర్తుపెట్టుకోండి. ధైర్యంగా ఉండండి. నేను మీ ఫేస్ చూడాలనుకుంటున్నా. ఒకసారి మీ స్కార్ఫ్ తీయొచ్చా? కాంచన్ అప్పుడు కూడా అవును అన్నట్లుగా తల ఊపుతుంది. మరియు విశాల్ ఆమె ముసుగును ఎత్తినప్పుడు అతను కాంచన్ని చూసి ఆశ్చర్యపోతాడు. కరెక్ట్గా అదే సమయంలో అతని ఫోన్ రింగ్ అవుతుంది. హలో విశాల్, ఎలా ఉంది సర్ప్రైజ్? మీరిద్దరూ ఏమనుకుంటున్నారు? మీ ప్రేమను నేను చంపేస్తాననా? అయినా నా సొంత సోదరి ప్రేమించిన అబ్బాయిని తీసుకునేంత చెడ్డదాన్ని కాదు నేను. ఇదంతా ఏంటి కనక్? కాంచన్ చెప్పినట్లుగానే నువ్వు చాలా మంచిదానివి. యాక్చువల్లీ ఇంకా ఎక్కువే. అవును, నేను మంచిదాన్నే. అలాగే నన్ను చాలా ప్రేమించే ఇద్దరు వ్యక్తులు దొరికారు కాబట్టి ఇంకా సొసైటీ నా గురించి ఏమనుకుంటుందన్నది అస్సలు ఆలోచించకుండా చాలా హ్యాపీగా ఉంటాను. ఆ రోజు కాంచన్ మరియు విశాల్ ఇద్దరూ కనక్కు చాలా థ్యాంక్స్ చెప్తారు. మరియు కనక్ ఈరోజు మొదటిసారిగా చాలా సంతోషంగా ఉంటుంది.